హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసాయండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చేయండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ నోటిఫికేషన్ మెనూ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అనాలిసిస్. అండ్ ఇంకొక పాయింట్, ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని సర్చ్ చేసినప్పుడు ఫేక్ ఛానల్స్ కూడా వస్తాయి, కొద్దిగా జాగ్రత్త. కింద లింక్ ఏదైతుందో డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ ఫస్ట్ కమెంట్లో లింక్ ఉంది కదా, ఆ లింక్తోనే జాయిన్ అవ్వండి, ఓకేనా. లేదంటే మన యూట్యూబ్ ఛానల్కి వచ్చిన తర్వాత ఫస్ట్ ఇక్కడ పైన మీకు కనిపిస్తుంది డిస్క్రిప్షన్ ఏదైతే అబౌట్ హౌస్లో కనిపిస్తుంది లింక్, అండ్ అక్కడ నుంచి కూడా జాయిన్ అవ్వచ్చు సేఫర్ సైడ్కి, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇవాళ మన ఆల్గో లెవెల్స్ చూసుకుందాం. సో ఎలా వర్క్ చేశాయనేది ఎవ్రీడే ఆల్గో లెవెల్స్ నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే షేర్ చేస్తూ ఉంటాను కదా, సో ఇక్కడ కూడా షేర్ చేశాను ఇవాళ ఆల్గో లెవెల్స్. బ్యాంక్ నిఫ్టీ అయితే ఎగ్జాక్ట్లీ ఆల్గో సపోర్ట్ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది, అండ్ నిఫ్టీ మీరు చూసినట్టయితే నిఫ్టీ ఆర్జెడ్ లెవెల్స్ బ్రేక్ అయిన తర్వాత కూడా అప్ సైడ్ వెళ్ళింది. ఆర్జెడ్ అండ్ రెసిస్టెన్స్ కాస్త సపోర్ట్ అయింది, అండ్ డేటా కూడా మార్నింగ్ నుంచి పాజిటివ్ ఉండే, అండ్ కొద్దిగా మార్కెట్ అనేది ఈ రేంజ్లో ఉన్నది కాబట్టి కొద్దిగా తక్కువ క్వాంటిటీలో ట్రేడ్ చేయండి అని చెప్పాను. అండ్ దాని తర్వాత మార్కెట్ కంప్లీట్ డేటా కూడా పాజిటివ్గా టర్న్ అయింది, అండ్ క్లోజింగ్ కూడా పాజిటివ్లో క్లోజ్ అయింది. సో నెక్స్ట్ ఏంటి అనేది మనం అనాలిసిస్ చేద్దాం. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ చూడండి మార్కెట్ 26,052 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీలో మీరు చూసారనుకోండి ఆల్గో సపోర్ట్ లెవెల్ ఎగ్జాక్ట్లీ అక్కడ నుంచి మీరు చూసినట్టయితే అప్ సైడ్లో మార్కెట్ 59,200 పైన మార్కెట్ అనేది క్లోజ్ చేస్తుంది. అండ్ సెన్సెక్స్ చూసినా సరే సెన్సెక్స్లో కూడా ఆల్గో ఆర్జెడ్ లెవెల్ పైన మార్కెట్ బ్రేక్అవుట్ అయిన తర్వాత ఎగ్జాక్ట్లీ మళ్ళీ మార్కెట్ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళింది, ఓకే. సో ఓవరాల్గా అయితే పాజిటివ్ అయితే క్లోజ్ చేసింది. ఇవాళ మంచిగా మొమెంటం ఉంది అంటే నిఫ్టీ ఐటీ. సో నిఫ్టీ ఐటీ చాలా స్ట్రాంగ్లీ మూవ్ అయింది, దానివల్ల మనకి నిఫ్టీలో కనిపించింది రికవరీ. అండ్ దాని తర్వాత బ్యాంక్ నిఫ్టీ లేటర్ ఫస్ట్ మార్నింగ్ బ్యాంక్ నిఫ్టీ వీక్ ఉండే, దాని తర్వాత లేటర్ బ్యాంక్ నిఫ్టీ కూడా సపోర్ట్ చేసేసరికి నిఫ్టీ కూడా మంచిగా అప్ సైడ్లో మూవ్ అయింది. అండ్ ఇప్పుడు మనం నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. సో ఇది తీసేద్దాం. సో ఇది మార్నింగ్ ట్రేడ్ ప్లాన్ ఇది. సో ఇది తీసేద్దాం. ఇక్కడ మనం డైలీ టైం ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకుందాం. సో ఫస్ట్ డైలీ టైం ఫ్రేమ్ చూసుకుందాం నిఫ్టీది. సో నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ మనం చూసామనుకోండి, ఇక్కడ మనకి నిఫ్టీ వచ్చేసి 26,100 ఏదైతే లెవెల్ ఉందేనో, సో ఇక్కడ నేను కొద్దిగా ఈ లెవెల్స్ ఏదైతున్నాయో ఇది తీసేసి క్లియర్గా మీకు హారిజాంటల్ లైన్ డ్రా చేస్తాను, సో దట్ మీకు క్లియర్గా అర్థమవుతుంది, ఓకే. 26,100 లెవెల్ అండ్ 26,100 లెవెల్. నెక్స్ట్ వచ్చేసి ఈ టాప్ వచ్చేసి ఇక్కడ మనకి 26,283, ఓకే, అప్ సైడ్లో టాప్. అండ్ ఇప్పుడు మార్కెట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తుంటే కరెక్ట్గా మీరు నోటీస్ చేశారో లేదో, మీరు ఇక్కడ మీరు చూసారనుకోండి ఆల్మోస్ట్ ఆల్ ఇది మనకి 19th అక్టోబర్ ఆర్ 20 అక్టోబర్. ఇక్కడ మీరు చూసినట్టయితే ఆల్మోస్ట్ అక్కడి నుంచి ఇక్కడ వరకు ఆల్మోస్ట్ ఆల్ ఒక 300 to 400 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ ఉంది. దాని తర్వాత మార్కెట్ ఇక్కడ ఒకసారి బ్రేక్ డౌన్ అయింది, ఆల్మోస్ట్ మళ్ళీ డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ ఇప్పుడు ఈ లెవెల్స్ పైకి వచ్చింది. అంటే ఈ ఏదైతే బ్రేక్ డౌన్ అయిందో ఇదొక ఫేక్ బ్రేక్ డౌన్ లెక్క మనం అనుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకుంది. అయితే ఇక్కడ మనకి మార్కెట్ వచ్చేసి ఈ పాయింట్లో మీకు హయ్యర్ ఐస్ ప్యాటర్న్ కనిపిస్తుంది. సో మార్కెట్ వచ్చేసి నేను లైన్ చార్ట్ పెట్టాను అనుకోండి, సో క్లియర్లీ మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ నేను లైన్ చార్ట్ పెట్టుకుందాం. సో లైన్ చార్ట్ మనం సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, సో ప్యాటర్న్ మనకి ఇక్కడ బులిష్ ప్యాటర్న్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూడండి ట్రెండ్ అనేది అప్ సైడ్కి మనకి ట్రెండ్ కనిపిస్తుంది. అండ్ చాలా రోజుల నుంచి మార్కెట్ అనేది ఇక్కడ 25,850 to 26,000 and 26,100 మధ్యలోనే ప్రైస్ ఉండే. ఇప్పుడు కూడా 26,100 స్టిల్ ఇంకా కూడా రెసిస్టెన్స్ ఉంది, ఇంకా రెసిస్టెన్స్ ఈ దగ్గరలో రెసిస్టెన్స్ ఉంది, 26,100 లెవెల్ రెసిస్టెన్స్ ఉంది. రేపు ప్రైస్ కనుక ఏదైతే ఇవాళ హైస్ అండ్ 26,100 పైన మార్కెట్ ఉందనుకోండి, అప్ సైడ్ ఇంకా వెళ్ళొచ్చు టువర్డ్స్ 26,200 and 26,283 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది అయితే మార్కెట్ 26,200 and 26,300 వైపు వెళ్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బికాజ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ 3 days ఒక రేంజ్ బ్రేక్అవుట్ అయ్యింది, దాని తర్వాత నిన్న బ్రేక్ డౌన్ అయింది, బట్ దీని కింద సస్టైన్ అవ్వలేదు. సో ఇక్కడ మనకి ఇది బేర్ ట్రాప్ అనుకోవచ్చు. మార్కెట్ ఈ లెవెల్స్ కిందికి వెళ్తేనే ఫర్దర్ బేరిష్ అవ్వచ్చు మనకి యాజ్ ఆఫ్ నో. సో ఈ లెవెల్స్ కిందికి వెళ్తేనే నిఫ్టీని బేరిష్గా చూడవచ్చు. సో నిఫ్టీ యాజ్ ఆఫ్ నో మనకి బులిష్ ప్యాటర్న్ కనిపిస్తుంది. ఏదైతే మనకి నిన్న బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఫామ్ అయిందో అది ఇంకా
కన్ఫర్మేషన్ కాలేదు, అది ఫెయిల్ అయినట్టు. ఎందుకంటే దీని కింద ఏదైనా బేరిష్ క్యాండిల్ క్లోజ్ చేస్తేనే అది కన్ఫర్మేషన్ అవుతుండే, బట్ ఇక్కడ అది కన్ఫర్మేషన్ ఫెయిల్ అయింది. అండ్ అగైన్ ఇక్కడ మీరు చూసినట్టయితే ప్యాటర్న్ వచ్చేసి బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. దగ్గరలో రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఈ రెసిస్టెన్స్ కనుక బ్రేక్ అయింది అనుకోండి, మార్కెట్ అప్ సైడ్కి ఫర్దర్గా కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు అప్ సైడ్కి. సో మార్కెట్ వచ్చేసి 25,900 లెవెల్ యాజ్ ఆఫ్ నో మంచి సపోర్ట్ లెవెల్, అండ్ అప్ సైడ్లో 26,000 లెవెల్ మంచి సపోర్ట్ లెవెల్. ఇప్పుడు 26,000 లెవెల్ పైన ప్రైస్ క్లోజ్ చేసింది కాబట్టి. అండ్ అప్ సైడ్లో మార్కెట్లో రెసిస్టెన్స్ దగ్గరలో ఉంది, ఒక 50 పాయింట్స్కి రెసిస్టెన్స్ ఉంది. ఒకవేళ రేపు స్లైట్లీ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్ ఈ లెవెల్స్ పైన హోల్డ్ చేసింది అనుకోండి, ఇంకా అప్ సైడ్ వెళ్ళొచ్చు. ఫస్ట్ గ్యాప్ అప్లోనే మీరు ఎంట్రీ తీసుకోకండి, మార్కెట్లో కొద్దిగా వెయిట్ చేయండి. మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత రెసిస్టెన్స్ ఎవరు ఓపెన్ అవుతుంది, కొద్దిగా డౌన్ సైడ్ వచ్చి ఏదైతే ప్రీవియస్ డే హైస్ దగ్గర కానీ అండ్ క్లోజింగ్ పాయింట్ దగ్గర కానీ, అండ్ ఇక్కడ మనకి 3 days ఒక హైస్ ఉంది కదా, సో 3 days ఒక హైస్ వచ్చేసి ఇక్కడ 26,000 లెవెల్ దగ్గర ఉంది. సో ఈ లెవెల్ దగ్గర మార్కెట్ స్టేబుల్గా ఉందనుకోండి, ఇక్కడ కూడా మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. అప్ సైడ్కి 26,100, 200, 300 లెవెల్స్ వరకు కూడా మనం ప్లాన్ చేయవచ్చు. ఓకే, సో డేటా కూడా చూపిస్తాను. యాజ్ ఆఫ్ నో డేటా కూడా నాకు పాజిటివ్ వే కనిపిస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ మనకి చిన్న టైం ఫ్రేమ్ మీరు చూసారనుకోండి, చిన్న టైం ఫ్రేమ్లో ప్లాన్ చేయాలంటే ఇక్కడ మీరు 15 minutes పెట్టుకోండి. సో ఇక్కడ మీరు 15 minutesలో చూస్తే మార్కెట్ కంటిన్యూస్లీ ఈ జోన్లో చాలా టైం స్పెండ్ చేసింది. బట్ ఇక్కడ మార్కెట్ వచ్చేసి బేరిష్ ప్లాన్ చేయాలంటే ఈ బాటమ్ కిందనే మీరు ప్లాన్ చేయండి. మార్కెట్ 25,900 కిందికి వచ్చినట్టు వచ్చి మార్కెట్ ఇక్కడ హోల్డ్ చేయలేకపోయింది. సో ఇక్కడ డౌన్ సైడ్ 25,850 కిందికి వెళ్తే బేరిష్ ప్లాన్ చేయవచ్చు. అప్పటి వరకు బేరిష్ ప్లాన్ చేయకండి. అండ్ మార్కెట్ ఒకవేళ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, ఈ జోన్ వచ్చేసి సపోర్ట్ లైక్ యాక్ట్ చేస్తుంది 25,930 to 25,900. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ అప్ సైడ్ ప్లాన్ చేయొచ్చు ఇక్కడ సిఈ సైడ్లో. అండ్ ఏదైతే ఈ హైస్ ఉన్నాయో ఇది బ్రేక్ చేసినా సరే సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు నిఫ్టీకి. ఓకే, సో సింపుల్ క్లియర్. అండ్ నిఫ్టీ అయితే, అండ్ నెక్స్ట్ వచ్చేసి సెన్సెక్స్ చూసుకుందాం, తర్వాత బ్యాంక్ నిఫ్టీ చూపిస్తాను. సెన్సెక్స్ మనం పెట్టుకుందాం, రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ. సో సెన్సెక్స్ ఇది మనకి 15 minutes టైం ఫ్రేమ్ సెన్సెక్స్లో కూడా. అండ్ ఇక్కడ మీరు సెన్సెక్స్లో చూసారనుకోండి, ఇక్కడ ఏదైతే బాక్స్ నేను డ్రా చేశానో, సో పింక్ కలర్ బాక్స్ కనిపిస్తుంది కదా, సో అది వచ్చేసి మనకి రెసిస్టెన్స్ జోన్. ప్రైస్ వచ్చేసి రెసిస్టెన్స్ జోన్లో క్లోజ్ అయింది యాజ్ ఆఫ్ నో. అండ్ ఇక్కడ మీరు నోటీస్ చేస్తే మార్కెట్ ఇక్కడ ఏదైతే స్పైక్ వచ్చిందో ఆ స్పైక్ దగ్గరలో మార్కెట్ ఇక్కడ సపోర్ట్ ఉంది. అండ్ మార్కెట్ ఇది లెవెల్స్ కిందికి రాలేదు, బ్రేక్ డౌన్ అవ్వలేదు. సో ఈ లెవెల్ అనేది ఒక సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది. 84,650 లెవెల్ అండ్ 84,550 లెవెల్. ఓకే, ఈ రెండు లెవెల్స్ సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది రేపటికి. అండ్ అప్ సైడ్కి మార్కెట్ వచ్చేసి దగ్గరలో 85,200 లెవెల్ రెసిస్టెన్స్ ఉంది, 85,300 లెవెల్ రెసిస్టెన్స్ ఉంది. అండ్ ఇక్కడ ఒక బుల్లిష్ ప్యాటర్న్ కనిపిస్తుంది, కన్సాలిడేషన్ అయి బ్రేక్అవుట్ అయ్యింది లెవెల్స్లో. సో రేపు ఫర్దర్గా అప్ సైడ్ వెళ్ళొచ్చా అంటే వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి ఫర్దర్గా. ఓకే, సో ఇక్కడ కూడా మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. ఒకవేళ ప్రైస్ రేపు ఇక్కడ ఫ్లాట్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, సో మళ్ళీ ఈ సపోర్ట్ లెవెల్ దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ కూడా మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు ఈ జోన్ దా. ఓకే, సో ఎప్పుడు బేరిష్ ప్లాన్ చేయాలి సెన్సెక్స్లో అంటే ఈ లెవెల్స్ కిందికి వస్తేనే బేరిష్ ప్లాన్ చేయాలి. 84,550 లెవెల్స్ కిందికి వస్తేనే బేరిష్ ప్లాన్ చేయొచ్చు సెన్సెక్స్లో. ఓకే, అండ్ డైలీ టైం ఫ్రేమ్ మనం చూసామనుకోండి, సో సిమిలర్ ఉంటుంది డైలీ టైం ఫ్రేమ్ మనం సెన్సెక్స్ లాగానే. సో ఇక్కడ మనం డైలీ టైం ఫ్రేమ్ చూస్తే నిఫ్టీ లాగా సిమిలర్ ఉంటుంది సెన్సెక్స్లో. అండ్ ఇక్కడ మీరు 85,300 లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ ఉంది. అండ్ ఇక్కడ మీకు ఒక రెసిస్టెన్స్ అయితే బ్రేక్అవుట్ అయ్యింది, ఈ క్యాండిల్ ఒక హైస్. అండ్ రేపు మార్కెట్ కనుక ఈ లెవెల్స్ పైన హోల్డ్ చేస్తే ఇంకా అప్ సైడ్ వెళ్ళొచ్చు. ఇక్కడ మీరు చూసినట్టయితే స్లైట్లీ హయ్యర్ హైసే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఈ జోన్ ఇంపార్టెంట్. ఇక్కడ మీరు చూసినట్టయితే కంటిన్యూస్లీ ఈ లోస్ అండ్ ఈ క్లోజింగ్ పాయింట్స్ ఏదైతే ప్రీవియస్ హైస్ అండ్ క్లోజింగ్ పాయింట్స్ ఈ లెవెల్ దగ్గరనే ఉన్నాయి. 84,650 అండ్ 84,550 ఈ లెవెల్స్ దగ్గరనే ఉంది. సో ఈ లెవెల్స్ చాలా ఇంపార్టెంట్ లెవెల్. ఈ లెవెల్స్ పైన ఉన్నంతసేపు బులిష్ ఉండొచ్చు, ఈ లెవెల్స్ కిందికి వస్తేనే బేరిష్ ప్లాన్ చేయవచ్చు సెన్సెక్స్లో. ఓకే, సో యాజ్ ఆఫ్ నో సెన్సెక్స్ కూడా పాజిటివ్గా కనిపిస్తుంది. 85,600 లెవెల్ అండ్ 85,950 వైపు టార్గెటెడ్ పాయింట్ వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి సెన్సెక్స్లో. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. ఇక్కడ నేను బ్యాంక్ నిఫ్టీ పెడతాను. సో బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్. సో బ్యాంక్ నిఫ్టీ యాజ్ యూజువల్ బ్యాంక్ నిఫ్టీ బులిష్ కనిపిస్తుంది క్లియర్లీ. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే నిన్న బ్యాంక్ నిఫ్టీలో జస్ట్ ఒక ప్రాఫిట్ బుకింగ్ అనిపించింది, ఒక రివర్సల్ క్యాండిల్. అండ్ రివర్సల్ క్యాండిల్ ఒక హైస్ పైన బ్యాంక్ నిఫ్టీ ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్గా ఉంది, ఇంకా ఫర్దర్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీలో. అండ్ 59,000 లెవెల్ యాజ్ ఆఫ్ నో మంచి సపోర్ట్ లెవెల్. అండ్ 58,800 లెవెల్ కూడా మంచి సపోర్ట్ లెవెల్, ఇంకా ఫర్దర్ అప్ సైడ్ ప్లాన్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీ కూడా. సో ఈ వీక్ మనకి
వచ్చే వీక్. సో బ్యాంక్ నిఫ్టీ కూడా మంత్లీ ఎక్స్పైరీ ఉంటుంది, నిఫ్టీ కూడా మంత్లీ ఎక్స్పైరీ ఉంటుంది. సో మంత్లీ ఎక్స్పైరీ ప్రీమియమ్స్ కొద్దిగా తక్కువగా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ ట్రేడ్ కూడా చేస్తారు కాబట్టి బ్యాంక్ నిఫ్టీ కూడా పాజిటివ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఈ రేంజ్ ఏదైతే ఉందో ఈ రేంజ్ మార్కెట్లో బ్రేక్అవుట్ అయిన లెవెల్, ఈ లెవెల్స్ పైన మార్కెట్ ఉన్నంతసేపు బ్యాంక్ నిఫ్టీని పాజిటివ్గానే చూడొచ్చు. ఓకే, క్లియర్ అండి. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ మూడు కూడా యాజ్ ఆఫ్ నో పాజిటివ్ వ్యూతో అయితే కనిపిస్తున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా మనం చూసినట్టయితే కాల్ సైడ్ మనము రెసిస్టెన్స్ని ఫైండ్ చేస్తాం, పుట్ సైడ్ మనం సపోర్ట్ని ఫైండ్ చేస్తాం. ఇక్కడ మనం చూస్తే 26,000 లెవెల్ దగ్గర మీరు చూడండి 1,58,000 ఉంది. అండ్ ఇక్కడ 26,000 లెవెల్ 1,69,000 ఉంది. అండ్ ఇక్కడ అన్వైండ్ అయింది చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్, ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ యాడ్ అయింది. ఇక్కడ -18,000 దగ్గరలో ఉంటే అండ్ ఇక్కడ 44,000 దగ్గరగా యాడ్ అయింది. అండ్ 25,900 లెవెల్ దగ్గర చూడండి 90,000 మనకి యాడ్ అయింది. అండ్ ఇక్కడ మనకి 1,59,000. సో సపోర్ట్ అనేది మంచిగా బిల్డ్ అయితే అయింది. సో యాజ్ ఆఫ్ నో 26,000 లెవెల్ అండ్ 25,900 లెవెల్ మంచి సపోర్ట్ లెవెల్స్ నిఫ్టీకి అండ్ డౌన్ సైడ్కి. అండ్ అప్ సైడ్కి మనం చూసామనుకోండి 26,100 లెవెల్ దగ్గరలో అండ్ 26,200 లెవెల్ రెసిస్టెన్స్ ఉంది. అండ్ అప్ సైడ్లో మీరు చూసినట్టయితే 26,500 లెవెల్ దగ్గర మనకి రెసిస్టెన్స్ కనిపిస్తుంది. అంటే కాల్ రైటర్స్ మార్కెట్ 26,500 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంది అని చెప్పి, సో ఇంత దూరంలో వెళ్ళి వాళ్ళు కాల్ రేటింగ్ అయితే మనకి కనిపిస్తుంది. సో మార్కెట్ మేబీ మార్కెట్ ఫర్దర్ డేస్లో మార్కెట్ 26,300 అండ్ 26,500 వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి నిఫ్టీలో. యాజ్ పర్ డేటా కూడా మనకి పాజిటివ్ కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. ఇక్కడ నేను గ్లోబల్ మార్కెట్స్ పెడతాను. సో గ్లోబల్ మార్కెట్స్లో కూడా రికవరీ కనిపిస్తుంది. US 30 వచ్చేసి 146 పాయింట్స్ పాజిటివ్లో కనిపిస్తుంది. US Tech 100 వచ్చేసి 133 పాయింట్స్ అండ్ డాక్స్ వచ్చేసి 69 పాయింట్స్ అండ్ హ్యాంగ్సెంగ్ వచ్చేసి 145 పాయింట్స్. ఓన్లీ ఏషియన్ మార్కెట్స్లో నెగిటివ్ కనిపిస్తుంది. యూరోప్ మార్కెట్స్, US మార్కెట్స్ రెండు కూడా పాజిటివ్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రిప్టోకి వచ్చేద్దాం. సో క్రిప్టో కూడా మనం అనాలిసిస్ చేస్తాం కదా ఎవ్రీ డే. సో ఇక్కడ నేను క్రిప్టో పెట్టుకుంటాను. సో క్రిప్టో బిట్ కాయిన్ వచ్చేసి వాళ్ళ మార్నింగ్ నుంచి బిట్ కాయిన్ చూసినట్టయితే ఇక్కడ సెల్ సిగ్నల్ ఇచ్చింది, డౌన్ సైడ్ వచ్చింది. అండ్ ఇప్పుడు మార్కెట్ వచ్చేసి ఐ థింక్ ఈ సెల్ సిగ్నల్ పైన మార్కెట్ క్రాస్ ఓవర్ అయిందనుకో బై సిగ్నల్ కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనం ఇక్కడ హయ్యర్ టైం ఫ్రేమ్కి వెళ్దాం. బెస్ట్ మనకి హయ్యర్ టైం ఫ్రేమ్కి వెళ్తే సో క్లియర్ అనాలిసిస్ అనేది మనకి దొరుకుతుంది ఎప్పుడైనా సరే. సో ఏ చార్ట్స్లో కానీ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ లేకుంటే బిట్ కాయిన్ కానీ ఏదైనా సరే ఫస్ట్ మీరు హయ్యర్ టైం ఫ్రేమ్ అనాలిసిస్ చేసిన తర్వాతనే డౌన్ సైడ్ టైం ఫ్రేమ్ అనాలిసిస్ చేయాలి. ఓకే, అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే చాలా రోజుల నుంచి మార్కెట్ ఫాలో అవుతూ వస్తుంది. సో ఏదైతే మనకి బిట్ కాయిన్ ఉందో ఇక్కడ మనం చూసినట్టయితే డౌన్ ట్రెండ్ కనిపిస్తుంది. కొద్దిగా ఇక్కడ మార్కెట్ కొద్దిగా బేస్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నట్టు కనిపిస్తుంది. సో స్టిల్ ఇంకా కూడా ట్రెండ్ అయితే బేరిష్ ఉంది, బట్ ఇంకా కన్ఫర్మేషన్ లేదు మార్కెట్ అప్ సైడ్కి. సో ఇక్కడ మనం సింపుల్ ప్లాన్ చేయొచ్చు. ఓకే, సింపుల్ ప్లాన్ ఏంటంటే మార్కెట్ ఈ జోన్ మార్క్ చేశాను కదా, సో ఈ జోన్ మార్క్ చేశాను, ఈ లెవెల్స్ పైన బ్రేక్అవుట్ అయింది, ఇది సస్టైన్ అవ్వలేదు. ఓకే, సో దాని కిందికి వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ ప్రైస్ కనుక మార్కెట్ 94,000 లెవెల్ బ్రేక్ చేసింది అనుకోండి. సో బ్రేక్ చేస్తే మార్కెట్ అప్ సైడ్ 96,000 వరకు అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ లెవెల్స్ పైనకి వెళ్తే మనం బుల్లిష్ ప్లాన్ చేయొచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మార్కెట్ యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్ కింద ఉంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ బాక్స్ అయితే ఉందో ఈ బాక్స్ వచ్చేసి రెసిస్టెన్స్ బాక్స్. సో 92,000 లెవెల్ కింద ఉంది. సో ఇది స్టిల్ ఇంకా కూడా రెసిస్టెన్స్ జోన్ కింద ఉంది ప్రైస్. మార్కెట్ ఒకవేళ ఇక్కడ నుంచి ఏదైనా బేరిష్ క్యాండిల్ ఫామ్ చేసింది అనుకోండి 75 మినిట్స్లో మార్కెట్ మళ్ళీ ఈ ఫస్ట్ ఈ లో బ్రేక్ అవ్వచ్చు, దాని తర్వాత ఈ లో బ్రేక్ అవ్వచ్చు, 90,000 లెవెల్ బ్రేక్ అవ్వచ్చు, మార్కెట్ దాని తర్వాత 89,000 లెవెల్ బ్రేక్ అవ్వచ్చు, ఈ రెండు లెవెల్స్ బ్రేక్ అవ్వచ్చు. సో వెయిట్ చేయండి. మార్కెట్ ఒకవేళ చిన్న టైం ఫ్రేమ్ యూస్ చేస్తున్నారు అనుకోండి, మీరు 5 minutes టైం ఫ్రేమ్ కనుక యూస్ చేస్తున్నట్టయితే సో మార్కెట్ ఇక్కడ మనం ఏదైతే క్రిప్టో స్కాల్పర్ ఉందో ఈ క్రిప్టో స్కాల్పర్ సిగ్నల్స్ని మీరు ఫాలో అవ్వచ్చు. మార్నింగ్ కూడా సిగ్నల్ ఇచ్చింది క్రిప్టో స్కాల్పర్. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ మీరు చూపిస్తాను, సిగ్నల్ ఇచ్చింది, సెల్ సిగ్నల్ ఇచ్చింది. సెల్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత మార్కెట్ వచ్చేసి ఇక్కడ మనకి డౌన్ సైడ్కి యాజ్ ఆఫ్ నో ఎనీ పాయింట్స్ వచ్చింది సెల్ సిగ్నల్ నుంచి ఆల్మోస్ట్ ఆల్ 1,600 పాయింట్స్. 1,000 పాయింట్స్ వస్తే మస్తు అయిపోతుంది. 1,000 పాయింట్స్ వచ్చిన తర్వాత పార్షియల్ క్వాంటిటీ బుక్ చేసి ఎప్పుడైనా సరే ఈ సిగ్నల్స్ యూస్ చేస్తున్న వాళ్ళు 1000 బిట్ కాయిన్లో 1000 పాయింట్స్ వచ్చిందనుకోండి, పార్షియల్ క్వాంటిటీ బుక్ చేసి రిమైనింగ్ క్వాంటిటీ కాస్ట్ పెట్టి ట్రైల్ చేయాలి. ఓకేనా, అండ్ ఇక్కడ మార్కెట్ వచ్చేసి యాజ్ ఆఫ్ నో ట్రెండ్ స్టిల్ ఇంకా కూడా బేరిష్ ట్రెండ్ కనిపిస్తుంది క్రిప్టో స్కాల్పర్లో కూడా. క్రిప్టో స్కాల్పర్ ఏం చూపిస్తుంది అంటే ఏదైతే హయ్యర్ టైం ఫ్రేమ్ ట్రెండ్ ఉంటుందో
అది మనకి చిన్న టైం ఫ్రేమ్లో చూపిస్తుంది. ఓకే, అండ్ సిగ్నల్స్ కూడా ఇస్తుంది. అండ్ దాని ఇంకోటి మీరు ఇథేరియం చూసారనుకోండి, ఇథేరియంలో కూడా సెల్ సిగ్నల్ వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ సెల్ సిగ్నల్ పైకి మార్కెట్ వెళ్ళింది. సో ఇక్కడ కొంచెం మార్కెట్ అనేది సైడ్ వేస్ యాక్షన్ కనిపిస్తుంది. ఇక్కడ కూడా మనం ఏంటంటే హయ్యర్ టైం ఫ్రేమ్కి వెళ్దాం. 75 మినిట్స్ పెట్టుకుందాం. ఓకే, సో 75 మినిట్స్ మనం పెట్టుకున్నాం అనుకోండి. సో ఇథేరియం వచ్చేసి యాజ్ ఆఫ్ నో ఇథేరియం కూడా డౌన్ ట్రెండ్లోనే ఉంది. అండ్ కాకపోతే ఇంకా కూడా మార్కెట్లో అప్ సైడ్ వెళ్ళాలి అంటే కన్ఫర్మేషన్ ఇంకా లేదు. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ సింపుల్ ఒక ట్రెండ్ లైన్ డ్రా చేశారనుకోండి, అప్ సైడ్కి ఒక సింపుల్ ట్రెండ్ లైన్ డ్రా అవుతుంది. అండ్ మార్కెట్ అప్ సైడ్కి బ్రేక్ అవ్వాలనుకోండి, మార్కెట్ అప్ సైడ్కి వెళ్ళాలి అంటే మార్కెట్ ఫస్ట్ ఒక స్వింగ్ బ్రేక్ చేయాలి. దాని తర్వాత ఈ దగ్గరలో రెసిస్టెన్సెస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, దగ్గరలో ఇదంతా కూడా రెసిస్టెన్సెస్. సో ఇంకా స్టిల్ డౌన్ ట్రెండ్లో ఉంది. మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళాలి అంటే ఈ హైస్ బ్రేక్ అవ్వాలి. ఓకే, అట్లీస్ట్ మార్కెట్ 3200 250 పైన మార్కెట్ ఉంటే అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నో స్టిల్ ఇంకా కూడా హయ్యర్ టైం ఫ్రేమ్లో ట్రెండ్ బేరిష్ ఉంది కాబట్టి మార్కెట్ ఇక్కడ నుంచి ఏదైనా రిజెక్షన్ క్యాండిల్ కనిపించింది అనుకోండి, రెడ్ కలర్ రిజెక్షన్ క్యాండిల్ వచ్చి ఈ లో బ్రేక్ చేసింది అనుకోండి, అప్పుడు డౌన్ సైడ్కి ఫర్దర్గా కంటిన్యూయేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. 3000 లెవెల్ కనుక మళ్ళీ బ్రేక్ అయింది అనుకోండి ఇథేరియంలో, అండ్ మార్కెట్ 2800 వైపు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. 2900 to 2800 వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. స్టిల్ ఇంకా కూడా బిట్ కాయిన్ కానీ ఇథేరియం కానీ బేరిష్ ట్రెండ్లోనే ఉన్నాయి. ఇంకా రివర్సల్ అండ్ అప్ సైడ్ ట్రెండ్కి చేంజ్ అవ్వలేదు. సో ఏదైతే ట్రెండ్ ఉందో ఆ ట్రెండ్తోనే ఉండండి. ఎవరైతే క్రిప్టో స్కాల్పర్ యూస్ చేస్తున్నారో ఆ సిగ్నల్స్ అయితే ఫాలో అవ్వచ్చు. ఓకే, సో మీరు కూడా క్రిప్టో స్కాల్పర్ యాక్సెస్ కావాలంటే కనుక మీరు డెల్టా ఎక్స్చేంజ్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి రిఫరల్ లింక్ నుంచి. అండ్ ఇంకొక పాయింట్, ఎక్కడ మీరు ట్రేడ్ చేయొచ్చు అంటే డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్ పైన ట్రేడ్ చేయొచ్చు క్రిప్టోస్, బిట్ కాయిన్ కానీ ఇథేరియం కానీ. సో దీంట్లో ఫ్యూచర్స్ చేయొచ్చు, ఆప్షన్స్ చేయొచ్చు. ఫ్యూచర్స్కి లెవరేజ్ ఉంది, ఆప్షన్స్కి కూడా లెవరేజ్ ఉంటుంది. అండ్ ఆప్షన్స్ ఎవ్రీ డే ఎక్స్పైరీ ఉంటుంది, డైలీ ఎక్స్పైరీ ఉంటుంది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ మీరు ఫ్యూచర్స్ ట్రేడింగ్ చేస్తున్నారు అనుకోండి, సో స్కాల్పింగ్ చేస్తున్నారు అనుకోండి, సో స్కాల్పింగ్కి 30 మినిట్స్ వరకు ఎటువంటి ఫీజు పడదు. సో ఇక్కడ మీరు చూసినట్టయితే జీరో క్లోజింగ్ ఫీ. 30 మినిట్స్ బిట్ కాయిన్కి 30 మినిట్స్ ఉంది. అదర్ ఫ్యూచర్స్ ఏదైతే ఇథేరియం కానీ అదర్ కాయిన్స్ ఉన్నాయి కదా, దానికి 15 మినిట్స్ వరకు మీరు ట్రేడ్ తీసుకొని అంతే టైం లోపు కనుక క్లోజ్ చేశారనుకోండి, ఎటువంటి ఛార్జెస్ అనేది పడదు, అంటే బ్రోకర్ ఛార్జెస్ అనేది పడవు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు మన రిఫరల్ లింక్ నుంచి అకౌంట్ ఓపెన్ చేస్తే మీకు 10% దాకా బ్రోకరేజ్ కూడా 2 months వరకు కూడా డిస్కౌంట్ ఉంటుంది. దాంతోపాటు మన రిఫరల్ లింక్ నుంచి మీరు అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మన క్రిప్టో ప్రీమియం ఛానల్ యాక్సెస్, ఇక్కడ మీకు క్రిప్టో ప్రీమియం ఛానల్ యాక్సెస్, దాంతోపాటు మీకు క్రిప్టో స్కాల్పర్ ఉంది కదా టీటీటీ సిగ్నల్, దీని యాక్సెస్ 2 కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ క్రిప్టో ప్రీమియం ఛానల్లో కూడా ఎవ్రీ డే ట్రేడ్స్ ప్లాన్ చేస్తాను నేను. సో ఇక్కడ మీరు చూసినట్టయితే, సో నిన్న కూడా ట్రేడ్ ప్లాన్ చేస్తాను, నిన్న 2 ట్రేడ్స్ ప్లాన్ చేస్తాను. బిట్ కాయిన్ ట్రేడ్ ప్లాన్ చేశాను, బిట్ కాయిన్ కూడా టార్గెట్ సెట్ అయినాయి. దాని తర్వాత ఇథేరియం ప్లాన్ చేశాను, పైన డేట్ చూడండి 18th November. అండ్ నిన్న ఇథేరియం ప్లాన్ చేశాను, ఇథేరియంలో కూడా టార్గెట్స్ హిట్ అయినాయి. అండ్ ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ ఎవరైతే క్రిప్టో ప్రీమియం మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రాఫిటబుల్గా ఉన్నారు కంటిన్యూస్లీ. ఇదన్నీ కూడా జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్ చూపిస్తున్నాను. కావాల్సి వస్తే మీరు కూడా రెఫరల్ లింక్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకొని దాని తర్వాత బ్యాక్ టెస్ట్ చేయండి క్రిప్టో స్కాల్పర్ని అండ్ టెలిగ్రామ్ ఛానల్. దాని తర్వాత మీరు అనేది ట్రేడ్స్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఓకేనా, మీరు మీ అనాలిసిస్ చేసి. ఓకే, అండ్ దానికన్నా ముందు ఇంకొక పాయింట్, మీకు క్రిప్టో గురించి నాలెడ్జ్ లేదనుకోండి, ఫస్ట్ వెళ్ళి మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్ రండి. ప్లేలిస్ట్ క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మీకు ఫ్యూచర్స్ ట్రేడింగ్ రిలేటెడ్గా ఆల్రెడీ మాస్టర్ క్లాస్ చేసి పెట్టాను నేను. ఇక్కడ మాస్టర్ క్లాస్ వీడియోస్ ఉన్నాయి. జస్ట్ ఈ 10 వీడియోస్ చూసారనుకోండి, మీరు క్రిప్టో ట్రేడింగ్ చేయడానికి స్టార్ట్ చేయొచ్చు. సో జర్నీ స్టార్ట్ చేయొచ్చు. ఈ 10 వీడియోస్ మీరు క్రిప్టో మాస్టర్ క్లాస్ వీడియోస్ అనేది ఆల్రెడీ ప్లేలిస్ట్లో ఉంది. ఓకే, స్ట్రాటజీ గురించి తెలుసుకోవాలన్నా స్ట్రాటజీ మాస్టర్ క్లాస్ వీడియోస్లో ఇంక్లూడ్ అయి ఉంది. దాంతోపాటు డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా అని చెప్పి ఇక్కడ మీకు ఫోల్డర్ కనిపిస్తుంది కదా, ఈ ఫోల్డర్లో క్రిప్టో స్కాల్పర్ స్ట్రాటజీ ఉంది. ఆ స్ట్రాటజీ వీడియో చూడండి, ఇంకా చాలా వీడియోస్ కూడా ఉన్నాయి. అండ్ ఆప్షన్స్ రిలేటెడ్గా అండ్ ఫ్యూచర్స్ రిలేటెడ్గా కూడా వీడియోస్ ఉన్నాయి. అది కూడా మీరు చూసారనుకోండి, క్లియర్లీ మీకు క్రిప్టో గురించి అయితే నాలెడ్జ్ వస్తుంది. అండ్ ఎవ్రీ ఫ్రైడే అండ్ సాటర్డే క్రిప్టో రిలేటెడ్గా కూడా వీడియో వేస్తాను. అండ్ బిట్ కాయిన్ అండ్ ఇథేరియం రిలేటెడ్గా కూడా డీటెయిల్ అనాలిసిస్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను మన ఛానల్లో. ఓకే, సో క్రిప్టో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా మన ఛానల్ని అయితే ఫాలో అవ్వచ్చు. ఓకే, మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.